ఇక్కడ ABCD 4 సెట్స్ ఇచ్చాడు. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కనుక్కోమంటున్నాడు. డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్. సో ఇక్కడ ABCD 4 సెట్స్ ఇచ్చి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ A - B, A - C, A - D, B - A, C - A, D - A, B - C ఇట్లా ఈ విధంగా సాల్వ్ చేయమంటుండు వాటిని. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఏ సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు A బట్ డస్ నాట్ బిలాంగ్స్ టు B, అంటే ఏలో ఉండి బీలో లేకుంటే అది A - B అంటాం అన్నట్టు. ఏలో ఉంటుంది, బిలో ఉండదు. దీని సెట్ బిల్డర్ ఫామ్ ఏంటి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు A అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు B. అంటే ఏలో ఏమైనా బీలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటే కట్ చేసి రాయాలన్నట్టు. సో హియర్ చూద్దాం. A ఈజ్ ఈక్వల్ టు వాట్? 3, 6, 9, 12, 15, 18, 21. So B set is 4, 8, 12, 16, 20. సో ఇక్కడ ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి. 4 లేదు, 8, 12 కనిపిస్తుంది మనకు. 12. నెక్స్ట్ ఈ 15, 18, 21 ఏం లేవు. ఒకసారి చెక్ చేసుకుందాము. 12 ఒక్కటే కామన్ ఎలిమెంట్ ఉంది, అంటే వీటిని కట్ చేసేయాలి. ఏలో మాత్రమే ఉండేటి రాయాలి. ఎక్స్ బిలాంగ్స్ టు A, బీలో రాయద్దు. ఎక్స్ నాట్ బి అంటే ఇవన్నీ ఎక్స్లు అనుకుంటే ఎలిమెంట్స్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనేది ఏలో మాత్రమే ఉండాలి, అంటే దట్ ఈస్ A - B. 3, 6, 9, 15, 18, 21. ఏ నుంచి బీని బయటకు ఎలగొట్టేసింది కాబట్టి ఇందులో బీలో సంబంధించిన ఎలిమెంట్స్ ఏమీ ఉండొద్దు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ A - C. ఏలో సిలో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని కట్ చేసేసేయాలి అంతే. ఏలో ఏమున్నాయి? 3, 6, 9, 12, 15, 18, 21. సో సిలో ఏమున్నాయి ఒకసారి చూడండి. 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో ఇక్కడ కనిపించేటి 6 ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ 9, 12 ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ అంతే. 6, 12 are common elements in A and C. So we cut the elements. So remaining elements are 3, 9, 15, 18, 21. This is the A - C. A - D. So first we have to write A 3, 6, 9, 12, 15, 18, 21 minus D is 5, 10, 15, 20. 5, 10, 15, 20. 15 కట్, ఇంకా ఏం లేవు కదా. సో రిమైనింగ్ ఓన్లీ ఇల్లే మాత్రమే రాయాలి. ఏలో ఉంటున్నాయి. ఫస్ట్ ఏ సెట్ ఉంటుందో ఆ సెట్లకి వెళ్ళి రాయాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా సింపుల్. సెట్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈజీ చాప్టర్ కూడా. B - A. సో ఇక్కడ బీలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? 4, 8, 12, 16, 20. ఒకసారి చెప్పండి. B 4, 8, 12, 16, 20. ఏ అంటే 3, 6, 9, 12, 15, 18, 21. So what are the common elements? 12. Okay na? B - A is equal to 4, 8, 16, 12. నెక్స్ట్ C - A. C - A అంటే ఫస్ట్ C రాయాలి. సిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2, 4, 6, 8, 10. ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఏలో ఏమున్నాయి? 3 మల్టిపుల్స్. 3, 6, 9, 12, 15, 18, 21. సో హియర్ కామన్ ఎలిమెంట్ 6, 6, 12. ఓకేనా? రిమైనింగ్ ఎలిమెంట్స్ ఓన్లీ ఇందులోని రాయాలి. 2, 4, 8, 10,
14, 16. ఓకేనా. D minus A. D means 5 multiples. 5, 10, 15, 20. 5, 10, 15, 20. A means 3, 6, 9, 12, 15, 18, 21. So common elements are 15, 15. So here remaining elements 5, 10, 20. So B, malli B again, 4 multiples, 4, 8, 12, 16, 20. C means even numbers, 2 multiples, 2, 4, 6, 8, 10, 12, 14, 16. So common elements 4, 4, 8, 8, 12, 12, 16, 16. Only here remaining single element, this is a singleton set. B minus D. B, what are the B set? 4 multiples. D set is 5 multiples. 5, 10, 15, which is greater than less than 25. Common elements 20, 20. Okay, remaining elements ఇవి 4, 8, 12, 16. కన్ఫ్యూజ్ కావద్దు, ఇవి రాయొద్దు. మళ్ళీ ఇవి రాసినాక ఓన్లీ బి నుంచి డీని కట్ చేసేస్తున్నాం, కామన్గా ఉన్నాయి కట్ చేస్తున్నాం, ఇవి రాయొద్దు. కాబట్టి సి మైనస్ బి. సి ఏమున్నాయి? 2 multiples, 2, 4, 6, 8, 10, 12, 14, 16. What are the B set? 4, 8, 12, 16, 20. 4, 4 cut, 8, 8 cut, 12, 12 cut, 16, 16 cut. So remaining elements 2, 10, 14. So D minus D set ఏంటిది? 5 multiples కదా. D set ఒకసారి చూసుకున్నట్లయితే 5 multiples, 5, 10, 15, 20. B set ఏముంది? 4 multiples, 4, 8, 12, 16, 20. 20 ఇంకేం లేవు కదా. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ D minus B. So next problem, state whether the following statements is true or false. Justify your answer. సో ఇక్కడ మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, అవి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ ఈజ్ 2, 3, 4, 5 అండ్ 3, 6 ఆర్ డిజాయింట్ సెట్స్. డిజాయింట్ సెట్స్ అంటే ఒకసారి చూద్దాం మనం. డిజాయింట్ సెట్స్ అంటే దెర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ 2 sets. ఏ సెట్ బి సెట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే, కామన్ ఎలిమెంట్స్ లేకపోతే అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అయితే వాటిని మనము డిజాయింట్ సెట్స్ అంటాము. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం 2, 3, 4, 5, 3, 6 ఆర్ డిజాయింట్ సెట్స్. సో అవి డిజాయింట్ సెట్స్ కావో అవును చూద్దాం. 2, 3, 4, 5 అండ్ 3, 6. మరి వీటికి కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూస్తే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కామన్ ఎలిమెంట్స్ 3 ఉంది. కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు ఎంటీ సెట్. అంటే మనకు డిజాయింట్ సెట్స్ కావాలి అంటే అందులో ఏమీ ఉండొద్దు, కామన్ ఎలిమెంట్స్ ఉండొద్దు. కాబట్టి గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. అంటే మనకు డిజాయింట్ సెట్ కావాలంటే ఇఫ్ 2 sets ఆర్ డిజాయింట్ దెన్ ద ఇంటర్సెక్షన్ ఈజ్ ఏ నల్ సెట్. నల్ సెట్ అయితేనే అవి డిజాయింట్ సెట్స్ అంటాం. వాటి యొక్క వెన్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏ, ఇది బి అంటే వాటికి కామన్ ఎలిమెంట్స్ ఉండేవి. కామన్ ఎలిమెంట్స్ ఉంటే మామూలుగా ఇట్లా ఉంటాయి కదా. సో ఇవి కామన్ ఎలిమెంట్స్ ఉన్నట్టు సెట్స్, ఇవి కామన్ ఎలిమెంట్స్ లేని సెట్స్ కాబట్టి వీటిని డిజాయింట్ సెట్స్ యొక్క వెన్ డయాగ్రామ్స్ అంటాం. సెకండ్ ప్రాబ్లం AEIOU అండ్ A, B, C, D ఆర్ డిజాయింట్ సెట్స్. ఇవి కూడా డిజాయింట్స్ అని ఇచ్చిండు. డిజాయింట్ సెట్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండొద్దు. కానీ ఇక్కడ మనకు క్లియర్లీ వి అబ్జర్వ్ ఏ ఈజ్ అ కామన్ ఎలిమెంట్.
కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా. ఇక్కడ AEIOU అండ్ ABCD సెట్స్లలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఏ ఉంది. ఇది నాట్ ఈక్వల్ టు ఎంటీ సెట్. అంటే ఎంటీ సెట్ అయితేనే అది నల్ సెట్ అవుతుంది. ఇంతకుముందు డెఫినేషన్ మనం రాసుకున్నట్టు ఇఫ్ 2 sets ఆర్ డిజాయింట్ దెన్ ద ఇంటర్సెక్షన్ ఈజ్ నల్ సెట్ కావాలి. ఇక్కడ కాలేదు కాబట్టి ఇది కూడా ఫాల్స్. గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకేనా. 2, 6, 10, 14 అండ్ 3, 7, 11, 15 ఆర్ డిజాయింట్ సెట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కామన్ ఎలిమెంట్స్ ఏమీ కనిపించట్లేదు. దిస్ ఈజ్ క్లియర్లీ దీస్ ఆర్ ద డిజాయింట్ సెట్స్. సో 2, 6, 10, 14 ఇందులో మనకు కామన్ ఎలిమెంట్స్ కనిపిస్తలేవు, ఏమి కనిపిస్తలేవు, సారీ. సో ఇక్కడ ఏమీ లేవు కాబట్టి నల్ సెట్ అవుతుంది. ఇఫ్ 2 sets ఆర్ డిజాయింట్ దెన్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 sets నల్ సెట్ దెన్ ద గివెన్ స్టేట్మెంట్. సో గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. బట్ క్లియర్గా మనము వెన్ డయాగ్రామ్ వేసినట్లయితే ఏ సెట్లో 2, 6, 10, 14, బిలో 3, 7, 11, 15 వెన్ డయాగ్రామ్స్ గురించి క్లియర్గా ఇంకొక క్లాసులో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ 2, 6, 10 అండ్ 3, 7, 11 ఇక్కడ ఏవి కూడా కామన్ ఎలిమెంట్స్ లేవు. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్.